హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్ అండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా తినాలని అడిగినప్పుడు, లేదా పెద్దవాళ్ళు నోటికి రుచిగా ఈవినింగ్ టైం ఏదైనా తినాలని అడిగినప్పుడు ఇలా పాలకూరతో పకోడీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా పాలకూరతో. ఎందుకంటే నార్మల్గా పాలకూర పప్పు చేసినప్పుడు కానీ పిల్లలైతే సరిగ్గా తినరు. ఇలా పకోడీ చేసి పెట్టేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని అల్లం చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. ముందుగా నేనైతే 1/2 కప్పు పెసరపప్పునైతే ఒకసారి క్లీన్ చేసుకున్నాక వాటర్ అయితే సగంకి యాడ్ చేసి 2 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఒకసారి క్లీన్ చేసుకోవడం వలన వీటిలో ఉండే డస్ట్ అనేది ఈజీగా పోతుందండి. తర్వాత దీంట్లో పెసరపప్పు అయితే ఎంత ఉందో దానికి ఇంకా హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీన్నైతే నేను 2 అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి. చూడండి, పెసరపప్పు అయితే బాగా అయితే నానిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది సైడ్కి తీసేసి చూడండి, ఇలా విరగగానే ఎంత నీట్గా విరుగుతుందో కదా. ఇప్పుడైతే వాటర్ని సైడ్కి తీసేసి మామూలుగా మిక్సీలో వేసి బరకగా రుబ్బుకున్న పర్లేదు, కానీ మెత్తగా అయితే రుబ్బుకోకూడదండి. ఇలా రుబ్బుకున్నాక దీన్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా చిన్నగా అడ్డగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే తయారు చేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ మసాలా కర్రీస్లో వేస్తే. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ దీంట్లో 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. దీంట్లోనే కొంచెం కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పకోడీ చేసే ముందు మాత్రమే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ముందుగా అయితే యాడ్ చేసి కొద్దిసేపు ఉంచి అలా పకోడీ అయితే చేయకండి, ఎందుకంటే ఈ పిండి అనేది కొంచెం నీరులా అయిపోతుంది. అందుకని పకోడీ చేసే ముందు మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసేయండి. ఇప్పుడు కొంచెం నలిపి పెట్టుకున్న కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. లాస్ట్లో కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి అండ్ టేస్ట్ వస్తుంది పకోడీ కూడా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను అయితే దీంట్లో అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే పిండేసి ఇంకా సన్నగా కట్ చేసుకున్నా పర్లేదండి. దీన్ని మొత్తం పాలకూరకి అన్ని పట్టేలా మొత్తం అయితే కలుపుకోవాలండి. కలుపుకున్నాక అప్పుడే పకోడీ కూడా చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం జారుగా ఉన్నట్టయితే పకోడీ రానట్టు అనిపిస్తుంటే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, లేకపోతే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే పకోడీ ఇంకా కొంచెం కరకరలాడుతూ కూడా వస్తుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. బియ్యం పిండి అనేది కొంచెం క్రంచీనెస్ కోసం అయితే నేను దీంట్లో వేసుకుంటున్నానండి. కొంచెం కరకరలాడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకని దీన్ని మొత్తం కలుపుకొని అయితే ఒక సైడ్కి పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక దీంట్లో చిన్న చిన్న ముద్దలుగా చేతికి తడిపెట్టుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని దీంట్లో వేసుకోవడమేనండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయిల్ కదా. ఆయిల్ వంట అంటే మాత్రం కొంతమంది చాలా జడుస్తారండి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇవన్నీ వేసినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. అప్పుడే రెండో సైడ్ మాడకుండా చాలా బాగా అయితే వస్తుంది పకోడీ. పకోడీ చేయని వారు, అదే రాని వారు కూడా చాలా ఈజీగా అయితే చేసేయచ్చండి, ఎందుకంటే కలర్ అయితే తెలిసిపోతుంది. ఈ పైన చూసారు కదా, కొంచెం పసుపు కలర్లో అయితే ఉంది, అంటే
ఉడికినట్టు దీన్ని కూడా టర్న్ చేసి అండ్ చూసారా కింద లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని టర్న్ చేసేస్తే సరే అండి. పాలక్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఒకసారి టర్న్ చేసి అయితే చూపిస్తాను. చూడండి ఇలా ఉందంటే ఒక సైడ్ అయితే బాగా కుక్ అయిపోయినట్టేనండి. కొంచెం కొంచెంగా తీసుకొని ఒక బౌల్లో పేపర్ వేసి దానిపైన ఇవి వేసేస్తే ఆయిల్ అనేది బాగా లాగేస్తుందండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అంటే కొంతమంది నచ్చరు కదా అలా అని. చూడండి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా అల్లం చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. నేను చెప్పడమే కాదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. ఒకసారి ట్రై చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో